యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ఏలి ఏలి రామా సబక్తాని అని బిగ్గరగా కనిపించింది. ఆ మాటలు నా దేవా నన్ను ఎందుకు సేవించుకొని అర్థం. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించింది అని అర్థం. పరిశుద్ధుడు పడుతున్నాను అయ్యా ఇప్పుడు వరకు సజీవులు ఎటువంటి వాసి కాపాడుకుంటున్నారు ప్రభ. అయ్యా నా దేవా నా చెవి అని సజీవి ఉన్నాడు. వాటిని చెప్పే బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి ప్రభ. అయ్యా నీ భవనాలు తండ్రి పుట్టిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి తండ్రి. 45 రోజులు నా ఇంకొకరు నాకు ఇస్తున్నా తండ్రి. అయ్యా ఎంతగానో క్రమంగా మర్యాదగా అందరూ పెద్ద బిడ్డ నేను దీవించి ఆశీర్వదించిన బిడ్డలుగా ఉంచున్నాము. అయ్యా నా ప్రభావ ఇప్పుడుకైనా నా తండ్రి అయ్యా సిద్ధపాట్లు ఉండే భాగ్యం దయచేయండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మార్చుకునే భాగ్యం దయచేయండి ఆయన. అయ్యా ఇంకెంతో మంది బిడ్డలు ఆయన బాప్తిసం తీసుకునే బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మారుస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. తీసుకున్న బిడ్డల కాడ నా తండ్రి అయ్యా నీ వల్లరాలలో నాయన చేయి వేసి నీ పాపం అనేది చేయకోకుండా నీ పాపంలో పడకోకుండా నీ అయ్యా నీ రక్తంలో పాలు కూర్చొని మనసుకునేటప్పుడు అయ్యా నీలో జీవించే భాగ్యం దయచేయమని అయ్యా పాత్రైనా నా ప్రార్థన ఆశించి అయ్యా నీకే ఘనతమైన ప్రభావం పొందుకోమని చేస్తున్నామని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం పాస్టర్ గారికి దేవునికి సంఘానికి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం గుడ్ ఫ్రైడే రోజున పాల్గొని దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. నిజంగా రోజులు సంవత్సరాలు చాలా స్పీడ్గా గడిచిపోతూ ఉన్నాయి, త్వరగా అయిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ సమయంలో మనందరం ఉంటూ ఉన్నాం. అటువంటి సందర్భంలో దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప సంవత్సరం, మళ్ళీ ఒక గొప్ప రోజు మనందరూ ఉన్నాం. దేవుడు సిలువలో పలికిన మాటలను మనం వింటూ ఉన్నాం. మీరు ఒకరు వస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మేమేమో కూర్చోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మీరేమో మారిపోవచ్చుదా దిగుతున్నారు. మేమందరమేమో అలా చూస్తూ ఉంటున్నాం అనుకోకుండా పైగా చెప్పారు కదా, మరణ వాంగ్మూలానికి చాలా విలువైనది. దేవుడు చాలా మాటలు చెప్పాడు. ఆయన చిన్నప్పటి నుండి దేవాలయంలో బోధించాడు. అలాగే సూచిక్రియలు చేస్తూ జనానికి అనేక విషయాలు బోధిస్తూ చెప్పాడు. అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు సిలువలో చనిపోతూ చెప్పినటువంటి 7 మాటల్ని మనమే కాదు, లోకమంతటా ప్లస్ ప్రతి సంవత్సరము ప్రతి సన్నిధి సంఘంలో వీటిని వింటూ ఉంటాం. దేవుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు, అందులో ఉన్న విషయం ఏంటి అనేది చెప్తూ ఉంటాం. అందులో నేను చెప్పే మాట, దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి నేను చెప్పేది కాదు, దేవుడు నాతో పలికించే మాట 4వ మాట. అది మనం చదువుకున్నాము. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి రామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఈ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించితివి అని అర్థము. ఇక్కడ యేసు ప్రభు వారు తన సిలువలో వేలాడుతూ పలికిన మాట. మామూలుగా మనం పోయిన ఆదివారం మట్టల ఆదివారం చేసాం. ఆటోలో వెళ్తా ఉన్నప్పుడు మన పిల్లలు కొంతమంది మైక్ పట్టుకొని పాటలు పాడుతూ ఉన్నారు. అయితే దాంట్లో కూర్చొని పాడిన వాళ్ళేమో చక్కగా పాడుతున్నారు, నడుస్తూ పాడే వాళ్ళకేమో కొంచెం నొప్పులు పోతుంది. ఎందుకు నొప్పి పోతుంది? నడుస్తున్నారు కదా, అలుపు వచ్చి దమ్ము వచ్చి నడవటం ఒకటి ప్లస్ పాట పాడటం ఒకటి. ఆటోలో ఎవరికి కూర్చున్న పిల్లలేమో పాట పాడుతున్నారు, నడిచే పిల్లలేమో
ఆగాగి ఆగాగి దమ్ముంచి పడుతున్నారు. ఎందుకని? దానికి దీనికి తేడా ఏంటి? వాళ్ళు కూర్చొని పాడుతున్నారు కాబట్టి శ్రమ లేదు. మరి నుంచొని నడుస్తూ ఉన్న వాళ్ళకేమో ఏమవుతుంది? రెండు పనులు ఏకంగా ఒకేసారి చేస్తా ఉన్నప్పుడు పాట సరిగా రాక దమ్ముంచి ఆగాగి పాడుతున్నాను. అంటే అలాగే మనం కూడా చాలా సందర్భాల్లో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు చాలా చక్కగా, చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం, చాలా ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కొన్ని మాటలు. ఈ మాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటయ్యా అంటే, అంతకుముందు చెప్పిన మాటలు అందరూ విన్నారు, వాళ్ళకి చక్కగా చెప్పారు, బోధించారు, అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు పలుకుతున్నటువంటి ఈ మాటలు మాట్లాడలేని స్థితిలో ఉంటూ కూడా ఆ మాట నోటి నుండి రాకుండా, ఎందుకని అంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉంది. ఎటువంటి ఉపవాసం? భయంకరమైన ఉపవాసం. అది 40 దినాలు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, నిద్రపోకుండా 40 దినాలు పగలు రాత్రి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, నిద్రపోలేదు. అంత ఉపవాసంలో ఉండి రాత్రి కాలం నుండి ఆయన అనేక చోట్ల తిప్పుతూ కొడుతూ, ఆయన హింసిస్తూ, తోరణాడుతూ, లాగుతూ, గుద్దుతూ, అవునా, ఎన్నో అవమానాలు చేస్తూ, మరలా ఉదయం 9 గంటల దగ్గర నుండి ఆయన భుజాల మీద సిలువ వేసినప్పుడు ఆయన ఆ సిలువని మరలా మోయడం అంటే ప్లేన్ మామూలుగా ఉన్న సమతలంగా ఉన్న రోడ్డు మీద కాదు, కొండ మీద, ఆ కొండ రాళ్ళ మీద సరైన దారి లేక రాళ్ళు గుచ్చుకుంటూ, ముళ్ళు గుచ్చుకుంటూ భయంకరంగా ఎలాగోలా లాగుతుంటే మరలా ఏం చేస్తారు? వెనకాల సైనికులు కొడుతున్నారు. ఆల్రెడీ కొట్టారు, చాలా రక్తం పోయింది, అయినా బాధపడుతున్నాడు. అయినా ఆ విధంగా తీసుకెళ్లారు, సిలువ వేశారు, మేకులు కొట్టారు, పైన వేలాడించినప్పుడు అప్పుడు అంటున్న మాట్లాడినట్టు కదా, మామూలుగా చెప్పుకున్న మాటలు కాదు. దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు అంత కష్టంలో కూడా చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ, కొన్నేమో తండ్రితో చెప్తున్నాడు, కొన్నేమో ఎదుటికున్న వారితో చెప్తున్నారు. అలా చెప్తూ ఉన్న మాటల్లో మనం ఇప్పుడు బోధించుకోబోతున్నటువంటి మాట 4వది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46లో ఉంది. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి అయిన యెహోవా దేవునితో పలుకుతూ ఉన్న మాట ఏమని? నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని తండ్రిని అడుగుతున్నాడు. అడుగుతున్నాడా? డిమాండ్ చేస్తున్నాడా? డిమాండ్ చేయడం, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అసలు నువ్వు అని ఒకే మాట ఉండదు. నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే మాట. ఇంకోటి, నన్ను ఎందుకు చేయి విడిచితివి. రెండు ఒకటే అర్థం, కానీ అడిగే విధానంలో ఉన్నటువంటి విషయం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని తన తండ్రి అయినటువంటి యెహోవాతో చెప్తున్న మాట. ఇక్కడ మనం ఈ మాటను గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన తండ్రి అయిన యెహోవా దేవునితో నన్ను కాపాడు, నేను చాలా అనుభవించాను, నన్ను ఇక్కడ వద్దు, నన్ను కాపాడు, ఈ మరణం నాకు వద్దు అని అడగట్లా. మరేం అడుగుతున్నాడు? ఇంత బాధపడుతూ ఈ వేదన సమయంలో, లేకపోతే ఈ బాధలందుతూ నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావో ప్రభువా, లేకపోతే ఎందుకు విడిచావు తండ్రి అడుగుతున్నాడు. ఎందుకు విడిచారో తనకు తెలీదా? యేసు ప్రభువు తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు విడిచాడో, ఎందుకు విడవలసి వచ్చిందో తండ్రి యెహోవా దేవునికి తెలీదా? ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు ఎందుకు విడవలసి వచ్చిందో, ఎందుకు విడిచాడో కుమారునికి తెలుసు. సరే, అబ్రహాము తన బిడ్డని బలిగా అర్పిస్తూ ఉన్నప్పుడు, బలి ఇచ్చేటప్పుడు, ఆ కట్టెలో ఉడకబెట్టినప్పుడు, ఇంకా బలి ఇవ్వబోతున్న టైంలో ప్రభువా తండ్రి యెహోవా దేవుడు అబ్రహామా ఆగు అని ఆ బలిని అక్కడ ఆపేసాడా లేదా? ఆపేసి తన ఇస్సాకు బదులుగా వేరొక బలి పశువుని ఏర్పాటు చేశాడా లేదా? చేశాడు. ఇది మనకు తెలిసి, అందుకని అక్కడ పోతున్నా. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వబోతున్నప్పుడు ఆపి నువ్వు ఆగు అని చెప్పేసి ఇంకో బలి పశువుని ఏర్పాటు చేసిన దేవుడు, నేను పాపులను రక్షించడానికి నిన్ను పంపించాను, నువ్వు నిజంగా నిలబడ్డావు, ఇప్పటి వరకు వచ్చే చాలిక నీ బదులుగా ఇంకో పశువు రక్తాన్ని నేను ఇవ్వబోతున్నాను,
నువ్వు చాలా అయిన తన కుమారుని కూడా రక్షించొచ్చా రక్షించకూడదా? రక్షించొచ్చు. అర్థమన్నమాట. అబ్రహాం కుమారుని చంపేయబోతున్నప్పుడే ఆపివేయగలిగిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని కూడా, అయ్యా నువ్వు ఇంతవాటికి నిలబడ్డావు, ఇంతవాటికి రక్తాన్ని కార్చావు, చాలు అని ఇంకో బలిపశువుని కూడా ఏర్పాటు చేసి నీ బదులుగా దాన్ని వధించవచ్చు. కానీ యెహోవా దేవుడు అలా చేయలేదు. ఎందుకంటే దాని ద్వారా రక్షణ అనేది కలుగుదు కాబట్టి నీవే ఆ శిలువలో బలి అవ్వాలి. మన పాప క్షమాపణ కోసం తన ప్రియ కుమారుడిని యేసు ప్రభు వారిని శిలువలో తన చెయ్యి విడవలసి వచ్చింది. ఎందుకు చెయ్యి విడవలసి వచ్చింది? ఆ చెయ్యి విడిస్తేనే, అలా విడవబడితేనే యేసు ప్రభు వారు శిలువలో మరణం అవుతాడు. ఆయన చెయ్యి విడవబడితేనే యేసు ప్రభు వారు శిలువలో మరణం అవుతాడు. ఆయన మరణించితేనే పాపులమైన మనకి రక్షణ వస్తుంది. మనం రక్షించబడితేనే మన రక్షణ చూసి మరలా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సంతోషిస్తాడు. ఈ మరణం ద్వారా ఈ రక్షణ కలగాలి. ఈ రక్షణ ద్వారా మనం రక్షించబడడం ద్వారా మరలా దేవుడు మహిమపరచబడాలి. ఒక మరణము రక్షణ. మరణిస్తేనే రక్షణ కలుగుతుంది కాబట్టి అందువలన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడు యేసు ప్రభు వారిని సిలువలో చేయి విడవలసి వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు చేయి విడిచాడు. ఆ చేయి విడిచినప్పుడు ఆ సమయంలో ఆ టయాన్ని ఉద్దేశించుకొని యేసు ప్రభు వారు ఆ వేదనతో, చింతనతో వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేశారు అనే బాధ కన్నా కూడా నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఎందుకు చేయి విడిచాడు అనే బాధ చాలా ఎక్కువగా పడుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ శిలువ బాధని తన తండ్రి అయిన దేవునితో మొరపెట్టుకున్నాడు, చెప్పుకుంటున్నాడు ప్రియకుమారుడు. ఇదే విషయాన్ని పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మతో పలుకుతున్నటువంటి మాట కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్ను ఏలబెడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా విన్నావు. యేసు ప్రభు వారు ఇప్పుడు పలుకుతున్నాడు. అదే మాటను పాత నిబంధనలో దావీదు మహారాజు కూడా తన తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ఏమనంటే, నా దేవా నా దేవా నీవు నన్ను నేలబెడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. నిజంగా దేవుడు మన ఆర్తధ్వనిని వినడా? మనం రక్షింపకుండా ఉంటాడా? మనకి దూరంగా ఉండే దేవుడా మన దేవుడు? అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలోనే 24వ వచనంలో అంటున్నాడు, ఆయన పాదపడు వారి పాదను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. అవునా? ఆయన బాధపడు వారి బాధను చూసి ఆయన ఆ వ్యక్తిని తృణీకరించే దేవుడు కాదు. ఆయన బాధపడుతున్న బాధను చూసి ఆయన అసహ్యపడే దేవుడు కూడా కాదు. అలాగే ఆయన పడుతున్న వేదన చూసి తన ముఖాన్ని దాటవేసే దేవుడు కాదు. మరి ఏం చేసే దేవుడు అంట? ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు. మరి ఆలకించే దేవుడు అయినప్పుడు మరి యేసు ప్రభు వారు దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆలకించడా? ఆలకిస్తాడు. ఆయన మొరపెట్టినా, మనం మొరపెట్టినా, ఎవరు మొరపెట్టినా మన దేవుడైన యెహోవా ఆలకించే దేవుడు. ఎందుకంటే ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు కాబట్టి. నెక్స్ట్ తర్వాత చూస్తే యేసుక్రీస్తుని తన కుటుంబ సభ్యులు కావచ్చు, శిష్యులు కావచ్చు, తనతో పాటు నడిచిన వారు కావచ్చు, తన యొక్క బోధ విన్నవారు కావచ్చు, తన చేత స్వస్థపరచబడిన వారు కావచ్చు, ఎవరైనా సరే ఆయన ఆ సమయంలో వదిలిపెట్టి పారిపోయారు, విడిచిపెట్టారు భయంతో. తన ప్రియ శిష్యులే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినా ఆయన అంతగా బాధపడలేదు. కానీ తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆ సమయంలో ఆ ఎడబాటును బట్టి ఆయన బాధపడుతుంది. ఎందుకంటే సృష్టి పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక ముందే పరలోకంలో తండ్రి ఎంతో ఉన్నవాడు యేసయ్య. ఆయనతో ఉన్నవాడు. ఆయన అప్పటి నుంచి శిలువ మీద వచ్చేంత వరకు తండ్రి నుండి ఎప్పుడు ఎడబాటు అనేది లేదు. జగత్తు పునాది వేయబడక ముందు నుండి, సృష్టించబడక ముందు నుండి ఆయనతో ఉన్నవాడు, ఆయనలో ఉన్నవాడు, ఆయనతో ఏకమైనటువంటి యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ ఎడబాటు వచ్చిందో ఆ ఎడబాటును బట్టి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ ఎడబాటును బట్టి ఎందుకు ఏమంటే
కేవలము తండ్రికి కుమారుడికి వచ్చిన ఎడబాటు వర్ధనలో లేదా కుమారుడు వల్ల తండ్రి వల్ల వచ్చినటువంటి ఇబ్బంది బట్టి కాదు. ఆయన ప్రేమతో రూపొందించబడిన మనము దేవుడు చెప్పిన మాటలు వినకుండా, ఉండమన్నట్టు ఉండకుండా, చేయమన్నట్టు చేయకుండా, జీవించమన్నట్టు జీవించకుండా మనం చేసిన పాపాన్ని బట్టి మన పాప క్షమాపణ కోసం, మన పాప రక్షణ కోసం దేవుడైన యేసు ప్రభువు వారు బలి అవ్వాల్సి వచ్చింది. అలా బలి అవ్వడం కోసం తండ్రి వారు కుమారుని యొక్క చెయ్యి విడివలసి వచ్చింది. ఆ కొద్దిసేపటికే ఆ ఎడబాటునే దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు భరించలేకపోయారు. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచేవయ్యా అని అడుగుచున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. పరిశుద్ధత అనేది, పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క లక్షణము. దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణము పరిశుద్ధత. అందుకే నాలో లోపం అన్నది లేదా నాలో దోషం అన్నది మీలో ఎవరైనా సరే నిరూపించగలరా అని సవాల్ ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడైన యేసు ప్రభువు. ఈ లోకంలో పుట్టిన ఎవరైనా సరే, లేకపోతే ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అని కనబడుతున్న ఎవరైనా సరే ఈ విధంగా జీవించగా ఈ విధమైనటువంటి చెప్పిన వాళ్ళు అని ఎవరు కూడా లేరు. అయితే ఇక్కడ ఏ రోజైతే మనంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఏ రోజైతే తన పిల్లలు అంటే మనమే ఏ రోజైతే తన పిల్లలు పాపము చేస్తారో అప్పుడు మనకి దేవునికి మధ్య దూరం అనేది ఏర్పడదా? మాలైతే నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఎడబాటు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? దేవుని మాటను మనం అంగీకరించక వినకుండా పాపంతో ఉంటే ఆ పాపం వలన, ఆ దోషం వలన మనకి దేవునికి మధ్య ఎడబాటు అనేది వస్తుంది. ఆ దూరం ఎందుకు వస్తుందంటే ఆ దూరం పాపం వల్ల మాత్రమే మనకి వస్తుంది. అయితే దేవునికి దూరం అవుతున్న మనం, దూరం అవుతున్న వారిలో మనం కూడా ఉన్నామా? నేను మాట అర్థమైందా? దేవునికి దూరం అవుతున్న వారు ఎందుకు దూరం అవుతున్నాం? పాపం చేయడం వల్ల. పాపం చేస్తూ దూరం అవుతున్న వారిలో నీవు నేను మనందరం ఉన్నామా లేదా? ఉన్నాం. వాస్తవం ఆడుకోవాలి. మనందరం ఉన్నాం. ఎందుకని అంటే ఎవరిని అడగాలి ఉన్నామని? ఎవరిని అవసరం? మన ఆత్మని, మన మనస్సాక్షి మనం పరిపూర్ణంగా గనక అడిగితే మన ఆత్మ ఖచ్చితంగా నిజమే చెప్తుంది. అరే బాబు, నువ్వు చేస్తున్నదంతా కూడా తప్పు. నువ్వు మాట్లాడుతున్న మాటలు వేరు, చేస్తున్న పనులు వేరు. నువ్వు చెప్తున్నటువంటి విషయం వేరు, నువ్వు చేసే పని వేరు. ఇది ఖచ్చితంగా చేసిన తప్పే. మరి మనం తప్పు చేస్తున్నప్పుడు దేవునికి మనకి మధ్య దూరం అనేది ఏర్పడుతుంది. అటువంటిప్పుడు మనం దేవునికి దగ్గరగా అవ్వలేకపోతున్నాం. కాబట్టి మనం దేవునితో వచ్చినటువంటి చిన్న దూరానికే ప్రభువారి యేసు ప్రభువారు ఎడబాటును తట్టుకోలేక నా చెయ్యి ఎందుకు ఇచ్చేవన్నప్పుడు మనం కూడా ఈ పాపం చేయడం వల్ల దేవునికి దూరం అవుతున్నప్పుడు మనం కూడా రోజు దేవునితో ఆ ఎడబాటు వద్దు ప్రభువా, నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళొద్దయ్యా, నన్ను తులసివేద్దు ప్రభువా, నన్ను నట్టివేద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నేను ఈ పాపం చేశాను, నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా జీవించాను, ఈ విధంగా జీవిస్తున్నాను, ఈ విధమైన పాపాన్ని నేను జయించలేకపోతున్నాను దేవుడి దగ్గర మా విషయాన్ని చెప్పుకొని మొరపెట్టుకోవాలి. కానీ ఇక వద్దు, ఇక నేను అయిపోయింది, ఒకసారి కొన్నాళ్ళు వచ్చాను ప్రార్థనకి, ఏదైతే అయిపోయింది కానీ ఇక నేను రాను, నేను నిర్ణయం తీసుకుంటే నేను మారను అనే దిక్కుమాల దగ్గర చెప్పకుండా మనం దేవుని దగ్గర వినయ విధేయతను కలిగి ఉండాలా. దేవుని కంటే మనం ఎవరు కూడా గొప్పవారని కాదు. అసలు మన జీవితమే గడ్డి పువ్వు లాంటిది. ఉదయం పూట, మధ్యాహ్నం పూట చక్కగా విచ్చిన పువ్వు సాయంత్రానికి వాడిపోయేటువంటి ఎందుకు పనికిరాని మన జీవితం దేవునితో పంతం మనకు దేనికి? దేవునితో స్నేహం కలిగి అనేకమైన మేలు పొందుకునే వారిగా ఉండాలి. అయ్యగారు ఇచ్చిన సమయంలో నాకు చెప్తాను. రైట్. నెక్స్ట్ తర్వాత యేసు ప్రభు, ఎందుకంటే ఆ మాట ఎందుకంటే అయ్యగారు నాకు సమయం చెప్పారు. సమయం చెప్పకపోతే ముందే ముచ్చేవాడిని, నాకు టైం చెప్పడం వల్ల అలా పొలాయం చేస్తాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎవరు దూరమైనా పట్టించుకోకుండా తండ్రి దూరం అయ్యేసరికి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఈ మాట జాగ్రత్త. తండ్రి దూరం అయ్యేసరికి ఆయన బాధపడుతున్నాడు. అంతకుముందు కొంతమంది దూరం అయ్యారు, ఎవరో శిష్యులు కానీ తనతో పాటు ఉన్నవారు కానీ. అప్పుడు వారందరూ అయ్యో నేను ఇప్పుడు దాకా నా శిష్యులతో ఇన్ని చెప్పి నేను నాతో పాటు నడిచారు, నాతో పాటు తిన్నాను, నా మాట విన్నారు, నాతో పాటు ఉన్నారు, అయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒకళ్ళన్నా కనీసం పలగీటకు రాలేదు, హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ చేసి 10 రోజులు ఉంటే నా వాళ్ళు ఊరండి మనం ఎంతో బాధపడుతున్నాం.
అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉండి అందరిని పోగు చేసి అందరికి ఎన్నో మేలు చేసి వాళ్ళ బాధ ఆయన బాధ కొని కుటుంబంతో పాటు ఉండి అందరితో స్నేహం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కష్టకాలం దేవునితో పాటు ఎవరు రాదు. అయితే వీళ్ళందరూ వచ్చిన పైన దేవుడు లెక్క చేయదు, కానీ తండ్రి అయిన యెహోవా దేవుడు విడబాటునేసరికి ఆ బాధ తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మనం కూడా ఎవరు మనకు దూరం అయితే బాధపడుతున్నాం. ఇందులో చెప్పుకున్న మాట అదే, మనం పాపం చేయడం దేవునికి దూరం అవుతున్నాం. అలా దూరం అవడం వల్ల ఎవరు దూరం అయితే మనం బాధపడుతున్నాం. అరే నా భార్యతో నేను దూరంగా ఉన్నాను, లేదా నా భర్తతో నేను దూరంగా ఉన్నాను, లేదా నా పిల్లలతో నేను దూరంగా ఉన్నాను, లేకపోతే నా ఫ్రెండ్స్తో స్నేహితులు దూరంగా, అంటే వీళ్ళు దూరం అయితే బాధపడుతున్నాను. ఇదిగో నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు, నువ్వు లేకపోతే నేను జీవించలేదు, ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేదు, ఇది తినలేకపోతే నేను బ్రతకలేదు, నా భార్య దూరం అయితే నేను బ్రతకలేదు, నా పిల్లలను చూడందే నేను ఉండలేదు. లోకానుసారంగా ఎన్నింటినీ మనం ప్రేమిస్తూ ఉంటూ ఉంటాం. అయితే స్నేహితుల కన్నా, తల్లిదండ్రుల కన్నా, బిడ్డల కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, మనం అభిమానించే అభిమానుల కన్నా, అందరికన్నా మిన్న అయిన వాడు, వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమించేవాడు మన యేసు ప్రభు. మరి ఆయన దూరం అయితే మనం బాధపడుతున్నామా? ఎవరు బాధపడదు. అర్థం చెప్పిన మాట, మనం ఎవరు బాధపడకపోగా మళ్ళీ మేము ఏం చేస్తామంటే అలుగుతాం. ఎవరి మీద అలుగుతాం? దేవుడి మీద బాగా అలుగుతాం. ఇది అడిగాను, ఇది అవ్వలేదు, ఇంకా అడగని కాడికి రాని కాడికి, నాకు రాని కాడికి నేను పాపం ఎందుకు వెళ్ళాలి, నాకు జరగని కాడికి. దేవుడు ఏమంటాడంటే, నీకు నాకు మధ్య ఎడబాటు అనేది ఉంచొద్దు, దూరాన్ని పెంచొద్దు. ఈ దూరం అనేది ఎందుకు అవుతుంది అంటే, నీవు చేసిన దోషాన్ని బట్టే నీకు నాకు మధ్య అడ్డుకోవడానికి బాగా బలంగా తయారవుతుంది. నేను నీకు దగ్గరగానే ఉన్నాను, నా అవిధేయతను బట్టి నాకు కొన్ని జరగట్లా, నీ అవిధేయతను బట్టే నీకు కొన్ని జరగట్లేదు మనం గ్రహించాలి. కానీ దేవుడు అనేవాడు చేయకుండా మాత్రం ఉండడు. పాపం వల్లనే మనం దూరం అవుతున్నాం, కానీ దేవునికి మరి దేని వల్ల కాదు. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పిల్లలుగా ఉంటున్న మనకి మన జీవితంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా పరీక్షా టైం అనేది ఒకటి ఉంటుంది, పరీక్షా కాలం. అవునా? దేవుని పనిలో ఉన్న వారికి, దేవుని సేవలో ఉన్న వారికి, దేవుని విశ్వాసాలుగా ఉన్న మనకి ఖచ్చితంగా పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మంచిగా ఉన్నటువంటి జీవితం అయితే మాత్రం దేవుని సేవలో రాదు. అలా వచ్చింది అంటే మనం దేవుడు ఖచ్చితంగా లేనంటే లెక్క. గుర్తుంచుకోండి, దేవునికి వస్తున్నావు, నాకు అది జరిగింది అంటే జరగబడి కాదు నా ఉద్దేశం. సాఫీగా అయితే మాత్రం జరగదు, ఖచ్చితమది. నేను దేవుల్లో వచ్చినంత ఒక 10 ఎకరాలు కొన్నాను, ఒక 10 మేడ కట్టాను, నేను 100 కోట్లు డబ్బులు వచ్చిందంటే తప్పు, దేవుళ్ళు వాడు లేనంటే లెక్క. ఎందుకని అంటే దేవుళ్ళో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది వచ్చిందా రాదా? ఉదాహరణకి ఏవు గారు దేవుని పట్ల యథార్థవంతులుగా, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా ఏవు గారు ఉన్నారు. ఏవుడి గురించి యేసు ప్రభు దేవుడని యెహోవాయే ఏం చేస్తానంటే సాక్ష్యం ఇస్తున్నాడు సాతానికి, చూడు నా యొక్క కుమారుడు చెడుతనం విసర్జించాడు, యథార్థవంతులుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చాలా చక్కగా నన్ను సేవిస్తున్నాడు అన్నప్పుడు, లేదు నరునికి ఎప్పుడైతే తన ప్రాణానికి శరీరానికి ఎట్లా వచ్చిందో, లేకపోతే అన్ని ఇచ్చావు, ఏమిచ్చావు, ఆస్తిని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, పశువుని ఇచ్చావు, అన్న బోర్డంత పనివాడిని ఇచ్చావు, నీకు బోర్డంత సంపద ఉంది కాబట్టి అతనికి ఆయన అలా ఉన్నాడు. ఇవన్నీ కానీ తీసేస్తే ఆటోమేటిక్గా దేవుడు లేడు, ఎవరు లేరు అంటాడు. అన్నప్పుడు మనకు తెలిసిన విషయం అంతా, ఏవుకి అనేకమైన పరీక్షలు వచ్చినప్పుడు ఇవన్నీ ఉదాహరణ మొత్తం తుడిచిపెట్టిపోయి తన ఒళ్ళంతా కురుపులతో నిండిపోయి తన కనీసం గోకుండా గోరుకు లేకుండా చిల్లపెగులతో గోకు దుర్భరమైన జీవితం చూస్తున్నప్పుడు, అటువంటి సందర్భంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు. అవునా కదా? సాతానుడు అన్నాడు, మనిషి యొక్క ప్రాణానికి, శరీరానికి ఎప్పుడైతే దెబ్బలైందో వాడు ఖచ్చితంగా దేవుణ్ణి విడిచిపెడతాడని సాతాను చెప్తుంటే, లేదు విడిచిపెట్టాడు, కావాలని చూడు అని సాక్ష్యాన్ని ఏబు ద్వారా వినిపించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎంత రక్తం కాచి ఇన్ని దెబ్బలు తిని ఇట్లా ప్రాణం పోయే సమయంలో, దేవా తండ్రి అయ్యా నువ్వు పంపించావు నిజమే, నేను కూడా ఇట్లా వచ్చిందని అనుకున్నాను, సెలవులో నేను ఆ ప్రాణం ఇద్దాం అనుకున్నాను, కానీ నేను తట్టుకోలేకపోతున్నా, చాలు వదిలిపెట్టమని అనలా. ఎందుకంటే ఆ శిలువ కార్యం పూర్తయితేనే, ఆ పరీక్షలో ఆయన నెగ్గితేనే
ప్రభు యొక్క రాజ్యానికి, ఆయన వారసు సింహాసనానికి వారసులో అయ్యాడు. అలాగే ఇక్కడ మనం కూడా దేవుడు నాతో ఉంటే నాకు ఇలా ఎందుకైంది, దేవుడు నాతో ఉంటే నాకు ఇలా ఈ నష్టం, ఈ కీడు ఎందుకు జరుగుతుంది, దేవుడు నా పక్షాన ఉంటే ఇలా జరిగేది కాదు అనుకోదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మన బిడ్డలు, మన కుటుంబం, మన తల్లిదండ్రులు అందరూ కూడా సజీవులుగా ఉన్నామని గుర్తిరగాల. దేవుడు మనతో ఒక్క క్షణం, ఒక రెప్పపాటు కనుక ఆయన మన ఇంకా చూడకపోతే మనకు అక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, అది మనం గుర్తిరగాలి. మనం దేవుని సేవలో ఉన్నాం కాబట్టి ఆయన పరీక్షను ఎదుర్కోవాలి. నాకు పరీక్ష లేని జీవితం కావాలి అనుకుంటే అది తప్పు. మనం దేవుని సేవలో, దేవుని విశ్వాసిగా, దేవునికి విశ్వాసులుగా, దేవుని పని చేసేవారిగా ఉన్నామంటే అనేకమైన పరీక్షలు వస్తావంటే, సాతానుడు పెడతా ఉంటాడు, వాటిని మనం అధిగమించాలా. వాటిని అధిగమించినప్పుడు, వాటిలో పాస్ అయినప్పుడు శబాష్, బలా నమ్మకమైన కుమారుడా, నీవు నా రాజ్యానికి వారసుడవు. ఎందుకంటే ఆ సాతాను పెట్టిన ప్రతి పరీక్షలో నువ్వు నెగ్గావు. నీకు నాకు మధ్య దూరం లేకుండా నీ విశ్వాసంతో పోరాడి గెలిచావు కాబట్టి నీవు నా ప్రియ కుమారుడివి, నా విజయ కుమారుడివి అని దేవుడు అంటాడు. ఆ విధంగా అనాలి అంటే ఖచ్చితంగా మనం దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువారు తన సిలువలో ఉండి తను ఇలా జరుగుతున్న సంగతి తెలుసు, తండ్రి అయిన యెహోవా దేవుని తెలుసు, తనకు వచ్చిన ప్రతి విషయాన్ని దేవునితోనే మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఎవరితో మొరపెట్టుకున్నాడు? దేవునితోనే. నీవు నేను కూడా మనకు వచ్చిన ప్రతి విధమైన శ్రమను బట్టి, బాధను బట్టి ఎవరికి మొరపెట్టాలి అంటే, ఎవరికి చెప్పాలంటే దేవునికే చెప్పు. ఇంకెవరికి చెప్పినా అవునా నిజమా, అయ్యో ఎంత శ్రమ వచ్చిందా నీకు, నువ్వు ఎంత బాధపడుతున్నావు, అరే నేను అనుకోలేదే అని నీ ముందు మొసలి కన్నీరు కలుగుతారు. నిన్ను పక్కకు పనిచేసి ఇది విషయాన్ని 10 రకాలుగా వక్రీకరించి అట్లా జరిగింది, అట్లా జరగేం చేసింది, వాడు అటు చేసాడు కాబట్టి ఆడు దానికి ఆడు అనుభవిస్తున్నాడు. నీ దగ్గర అవునా పాపం అయ్యో అన్నవాడే నిన్ను హేళన చేస్తాడు. ఇదే విషయాన్ని దేవుని దగ్గర ఎవరి దగ్గర వద్దు, దేవుని దగ్గర మోకాళ్ళుని కన్నీరు కాచి, తండ్రి ఎట్లా అయితే దేవుడు యేసు ప్రభువు మన మాదిరి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించను మొరపెట్టడా లేదా, నా దేవా నా దేవుడు ఎందుకు జీవించేవారిని మొరపెడుతున్నా లేదా. ప్రతి సందర్భంలో దేవునికి మొరపెడుతున్నాడు. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఇలా కలిగేని చెప్పి కలిగలేదా, ఆయన పైన ఆకాశం వైపు చూశాడు, దేవుని నుండి అనుగ్రహాన్ని పొందేది చేశాడు. ప్రతి విషయాన్ని తన తండ్రికి చెప్పి ఎలా అయితే విజయం పొందాడో మనం కూడా దేవుడితో మనం చెప్పుకొని విజయం పొందాలి. చివరికి ఏమన్నానంటే, దేవుడు దూరం అయితే మనం బాధపడుతున్నామా లేదా. దేవుడు దూరం అయితే బాధపడాలి. అంటే దేవుడు ఎప్పుడు దూరం అవుతాడు? పాపం చేస్తే దూరం అవుతాడు. కాబట్టి మనం పాపం చేసి దేవుడికి దూరం అయ్యే కన్నా దేవుని ఏ విధంగా చెప్పినాడు ఆ విధంగా ఉండి దేవునికి దగ్గర అవుతాం. మనుషులు దూరం అయితే పర్లేదు, రేపు పొద్దున ఆలే వస్తాం మనం చూస్తే, రాకపోయినా పర్లేదు, అది రాని రాకపోయి, కానీ దేవుడికి మాత్రం మనం దూరంగా ఉండొద్దు. దేవుని దూరం అయితే మనం దేవుని రాజ్యానికి వారసులు కాలేదు. మనం దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే ప్రభు అయిన యేసు ప్రభు వారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, ఆయన చాలా బాధపడతారు. కాబట్టి పరీక్ష కాలం ఖచ్చితంగా మనందరికి ఎదురవుతుంది. ఆ పరీక్షలో సాతాను పెట్టే శోధనలు కానీ, బాధలు కానీ మనం రెండిని ఎదుర్కొని నిలబడితే తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు ప్రభువుని సగర్వంగా తలెత్తుకొని, నా ప్రియ కుమారుడు ఈ శిలువ యజ్ఞాన్ని పూర్తి చేసి ఎలా అయితే ఆయన ఎదురు చూసాడు, సంతోషపడ్డాడో, మనం కూడా పరీక్ష కాలం ఎదుర్కొని నా విజయ కుమారుడా అని పిలిపించినటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మాస్టర్ గారు వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో చక్కగా ఈ ప్రాముఖ్యమైనటువంటి దేవునితో కుమారుడికి కలిగిన ఎండబడుతున్న గురించి తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నటువంటి వారి మధ్య ఎడబాటు రావటానికి మనమే మన దోషంలే కారణమని జ్ఞాపకం చేసుకొని, తండ్రి విడిచినప్పుడు, చేయి విడిచినప్పుడు కుమారుడు ఎంత తల్లడిల్లిపోయాడో జ్ఞాపకం చేసుకొని, అంతటి బాధ మనం పొందకుండా తప్పించిన కుమారునికి కృతజ్ఞతలై క్రీస్తు రక్షణ మార్గంలో ఎదగాలని సూచించినటువంటి మాస్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో చీరాల కన్నయ్య గారు ఒక